exciting moment has come. Prasanna has to leave. చాలా డేస్ అయిపోయింది విహాన్ని వదిలేసి ప్రసన్న వెళ్ళి ఆఫీస్కి. ముఖం చూపిరా ఎదురా బాధపడుతున్నా విహాను ఏం అందలేదు. ఒకప్పుడు విహాన్కి తినిపించడం అనేది ఒక పెద్ద టాస్క్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుండి నైట్ డిన్నర్ వరకు ప్రతిదీ మేమే తినిపించేవాళ్ళం. అండ్ దెన్ స్లోగా వాడి తినడం స్టార్ట్ చేశాడు. అండ్ నా ఇప్పుడు తనకి తానే ఫుడ్ సర్వ్ చేసుకుని తింటున్నాడు. వాడిలో ఇంకొంచెం పాజిటివ్ చేంజెస్. ఈ పాజిటివ్ చేంజెస్ ని ప్రోగ్రెస్ అంటే మా ముఖం పైన వచ్చిన ఈ నవ్వుని ఆనందం అంటాం. ఎవ్రీ లిటిల్ మైల్ స్టోన్ ఇస్ అ విక్టరీ. ఈవెన్ ద స్మాలెస్ట్ స్టెప్స్ లీడ్స్ టు ద గ్రేటెస్ట్ జర్నీ. మంచి తింటాడు కానీ కొద్దిగా కింద పడేస్తున్నాడు. కానీ ప్లేట్లు తీసి మూటలో పెట్టిపో, కిచెన్ లో పెట్టిపో, రిమోట్ ఆడ పెట్టి రిమోట్ ఆడ తీసేసి నో వెయిట్ పెట్టి కింద పెట్టి ఇది ఇదో ప్లేట్ తీ ఇంట్లో పోయి ప్లేట్ తీసి అట్లా అట్లా కాదు ఎత్తి ఇంట్లో పెట్టి ఇప్పుడు 2 కలిపి తీసుకెళ్ళి అది వెరీ గుడ్. గో కిచెన్లో పెట్టేపో, మొరలు వేసేపో. గుడ్ విహాన్. వాటర్ తాగుతావా? వాటర్ తాగుతా వెళ్ళి. గ్లాస్లో పోసుకో వాటర్, గ్లాస్లో పోసుకో వాటర్. వెరీ గుడ్ విహాన్, గుడ్ జాబ్. పుష్ప తగ్గేది పద వస్తున్నా పద ఏడికి వెళ్ళట్లే వదిలేసి వెళ్ళిపోతున్నా నేను. నవ్వు చూడు నేను వస్తే నాకని. గైడ్ అంటే అసలైన ఎస్ఆర్కే స్టేట్ రిమూవల్ కింగ్ బాగుంటుంది. ఏముంది మరకలు పోగు పోతాయి. బాగుందా? చాలా బాగుంది. లాస్ట్ ఫైట్ ఎట్లుంది? ఫైట్ సూపర్ ఉంది. మీరు సీట్లకి ఇట్లా చూడలేదు సార్. లాస్ట్ ఫైట్ అప్పుడు ఫుల్ కాదు, ఫైట్ స్టార్ట్ అయినప్పటి నుంచి నువ్వు ఇట్లా సీట్ ఇట్లా ముందుకు వచ్చి ఇట్లా చూస్తుంది సీట్. నేను ఆమెనే రికార్డ్ చేద్దాం కూడా కనిపించలేదు. సీట్లో మొత్తం ఎక్సైటెడ్ తో చూస్తున్నాం. అయితే అద్దాలు చూడండి ఎట్లా అయిపోయినాయి. అద్దాలు కనిపిస్తున్నాయి ఇట్లా వంకర అయిపోయినాయి. అద్దాల మీద అడుగుపడింది. నేను ఒక వీడియో ఇందాక చేసినమాట. ప్రసన్నకి యూజ్ డాన్స్ రాదు, అస్సలు చేయలేదు. నాకు కూడా నాకు కూడా రాదు చెప్పాలంటే. బట్ ప్రసన్న తోటి డాన్స్ చేయించలేదు, డాన్స్ క్రియేట్ చేసిన ప్రసన్న తోటి ఎడిటింగ్ లో. ప్రసన్న అప్లోడ్ చేస్తున్నా వీడియో చేరా చేస్తున్నా మరి. డాన్స్ కాదు కానీ డాన్స్ లాగా క్రియేట్ చేసిన మరి. సరే చూసి వీడియో చూపిమంటుంది. భయం వేస్తుంది ఎక్కడ అప్లోడ్ చేస్తా అని. మంచిగా నేను అప్పుడు చేయట్లేదు. అది మస్తుంది, ఖతర్నాక్ వచ్చింది డాన్స్. అది నిజంగా మంచిగా వచ్చింది. రేపు అప్లోడ్ చేస్తున్నా గైస్, 9 o'clock చూడండి. ప్లీజ్ ఎందుకు మీకు కావాలంటే మంచి స్టెప్ నేర్చుకొని చేస్తా కానీ అప్రిషియేట్. చాలా మంచిగా వచ్చింది. అది నచ్చలేదు నాకు. పెట్టాలవుతా గైస్, మీరు చెప్పండి. కింద కామెంట్ చేయండి. కింద కామెంట్ చేయండి. డాన్స్ వీడియో పెట్టమంటే నేను పెడతాను. ఎన్ని ఎక్కువ కామెంట్స్ వస్తాయో చూస్తాను నేను. దాన్ని బట్టి నేను డిసైడ్ చేస్తాను. ఓకేనా? సరే కింద కామెంట్ అయితే చేయండి. మీరు ఎక్కువ మంది కామెంట్లు అడిగారు అనుకోండి, నేను పెట్టేస్తా. వస్తలేడా? దా చాలు ఇంకా విహాన్. దా ఆచల్ బండెక్కు పైకి. దా బండెక్కుదాం దా. దిగరా నువ్వు నీ ఆటలు. నీకు వచ్చినాయా డ్రెస్సులా? మస్తున్నాయి రివిజన్ నీకు. ఇవన్నీ కూడా షార్ట్స్లో వస్తాయి అన్నమాట. మెయిన్ వీడియోస్లో రావు, షార్ట్స్లో వస్తాయి. బాగున్నట్టుంది. ఇది కలర్ కూడా బాగుంది. కరెక్ట్. యూజ్డ్ వన్ కరెక్టే. అడ్డం పడ్డది. అవసరమా నీకు ఈ కీటో డైట్ అని? చక్కగా పుష్టిగా తినకనంట
పొద్దునంతా డైట్ చేసి చికెన్ తిని రాత్రి క్రేవింగ్స్కి ఐస్ క్రీమ్ తెచ్చుకో. కోల్డ్ తోటి ఫీవర్ వచ్చేసింది. నువ్వేమో ఈడ కంఫర్టబుల్గా ఉందని సోఫాలో కూర్చున్నావు, వాడేమో అరుస్తుంది పైన. ఆడేం చేస్తుంది తెలుసా, ఇప్పుడు పైనకి ఎక్కి డ్రాతాలను తీసి సప్లిమెంట్స్ అన్ని ఓపెన్ చేస్తున్నాడు. తాళం కూడా ఎక్కడుందో తెలిసి ఇట్లా పెడుతుంది. ఇక ఈడ ఆడ అదే అవుతుంది నాకు పని పొద్దున్నుంచి. దాపెట్టేసి వచ్చిన వాళ్ళ అమ్మకి చేతగా అట్లా ఎలక్ట్రల్ పౌడర్ కనిపిస్తే నాకెందుకు గలుపుకుంటున్నాను. అన్నీ కావాలి. అన్నం వండుతున్నా, అన్నం అయిపోయింది. ఇంట్లో పచ్చడి కూడా లేదు యాక్చువల్లీ, కొంచెం పచ్చడి వేసుకుని తింటున్నా. ఓకే, హెల్త్ కాపాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ స్పెషల్ కిడ్ ఉన్నప్పుడు. ఒకరికి బాగా లేకపోయినా ఇంకొకరికి చాలా ఇబ్బంది పడతారు అనమాట. అది యాక్చువల్లీ స్పెషల్ కిడ్ ఉన్నప్పుడు హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పేరెంట్స్. చూసుకుని ఓపిక ఉండాలి కదా, లేకపోతే అసలుకి తట్టుకోలేము. ఇంక గొంతు బాగాలేసరికి మంచి కారం తినాలనిపిస్తుంటే ఎల్లిపాయ కారం చేస్తున్నాను. ఎల్లిపాయలు తింటే ఎట్లుందో నాకు తెలియదు. ఫస్ట్ కొద్దిగా కలుపుకొని నేను మొత్తం కలుపుకో. ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు ఉప్పు కారం. నా ఓటీపీ 802780. ఇదిగో ఇవన్నీ కూడా కొన్నాయి, ఫ్రీ వచ్చినాయి కావు. ఇదిగోండి ఇలా షూట్ చేస్తూ ఉంటాను. ఇదంతా సెటప్ చేసుకుంటాను. ఫస్ట్ చూసుకుంటాను. ఇదిగో కెమెరా ఇక్కడ పెట్టాను. నా ఫస్ట్ ఒక లైటింగ్ కావాలి. ఫస్ట్ ఆ లైట్ ఒకటి పెట్టాను అనమాట. ఆ లైట్ పెట్టేసి స్మోక్ పెట్టాను. దాని తర్వాత నేను మాట్లాడాలనుకుంటే నాకు ఒక ఫిల్ లైట్ కావాలి, ఇది పెట్టాను. మస్తు కథ ఉంటుంది. ఏదో షూట్ చేయాలనుకుంటే షూట్ చేసుకోవచ్చు, కానీ బట్ నాకు ఇట్లాంటి కైండ్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేసి పోస్ట్ చేయాలి చాలా ఇష్టం అనమాట. అందుకోసం నేర్చుకుంటూ ఉంటాను. మేము నిన్న విహాన్ని తీసుకొని మాల్కి వెళ్ళాము. అక్కడ మాకు ఈ సెటప్ కనిపించింది, కాల్డ్ ద జంగిల్ టేల్స్. ఈ సెటప్లో రియల్ లైఫ్ యానిమల్ సైజ్లా ఉండే ఆర్టిఫిషియల్ ఎలక్ట్రానిక్ మూమెంట్ యానిమల్స్ని సెటప్ చేశారు. జస్ట్ లైక్ ద వరల్డ్ ఆఫ్ మోగ్లీ హ్యాడ్ కమ్ లైవ్ బిఫోర్ అవర్ ఐస్. లోపలికి ఎంటర్ అవ్వగానే బిహాన్ ఐస్లో ఒక స్పార్క్. హీ వాస్ ఫీల్డ్ విత్ వండర్ అండ్ క్యూరియాసిటీ, జస్ట్ లైక్ మోగ్లీ హిమ్సెల్ఫ్. వాడు చిన్నప్పుడు చూసిన కార్టూన్ యానిమేషన్స్ అన్నీ గుర్తొచ్చినట్టున్నాయేమో. వాటిని చూస్తూ చాలా ఎక్సైట్ అయ్యాడు. ఇవి ఆర్టిఫిషియల్ అయినప్పటికి కూడా వాడి ప్రపంచంలో ఇవన్నీ కూడా ఒక రియల్ యానిమల్స్లా ఫీల్ అయ్యాడు బిహాన్. వాటిని టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. బిహాన్కి ఇది జస్ట్ సెటప్ మాత్రమే కాదు, ఇది ఒక ఎక్స్పీరియన్స్, ఏ మూమెంట్ ఆఫ్ ప్యూర్ కనెక్షన్ విత్ ద వరల్డ్ అరౌండ్ హిమ్. అప్పుడప్పుడు లైఫ్ మనకి చిన్న చిన్న ఆనందాలు ఇస్తాయి కదా, దట్ ఫీల్స్ లార్జర్ దెన్ లైఫ్. నిన్న ఈ జంగిల్ టెల్స్లో విహాన్ ఈ సెటప్ మాత్రం ఎక్స్ప్లోర్ చేయట్లేదు. హీ వాస్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ, ఎ క్యారెక్టర్ ఇన్ హిస్ ఓన్ లిటిల్ జంగల్. అండ్ యాజ్ అ పేరెంట్స్ మాకు ఇలాంటి మూమెంట్స్ ప్రైస్లెస్. ఐస్ చూడబట్టి ఐస్ కూడా భలే ఉన్నాయి. ఐస్ చూడదండి. విహాన్ ఉరకదట్లా. నిజం అనుకుంటున్నాడు అన్ని.
పెట్టదే ఉండదు, ఏముండదు, ఏం అందదు లేదు. నువ్వు పెట్టాలంటే వద్దు. అరే ఫస్ట్ మన కొరుకుతుంది, నీకు అసలు భయం లేకుండా ఉన్నాడు అసలు కిడు. ముసలి నోట్లో చేయి పెట్టాలంట. ఏయ్ నో, ఇవి ఏంటంటే కరెక్ట్ గా ప్రాస్థెటిక్ అయినా జైన్స్ రియల్ సైజ్ ఎట్లుంటాయో అవన్నీ అట్లా పెట్టారు అనమాట. ఇది నిజంగా కష్టమే, ఇటు సూపర్, నిజంగా సూపర్ తీసుకెళ్తే కష్టం దీంతో. ఏంటిది? వాట్ ఇస్ దిస్? ఎలిఫెంట్. 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 నో, పట్టుకో పట్టుకోండి, పట్టుకో. దాని కళ్ళు చూడు ఒకసారి, భలే పెట్టారు కళ్ళు కూడా. గుడ్డలో చేసిరంటే అంతే. ఇంకా చాలా వెళ్దామా? ఇంకా బిహాన్ లెట్స్ గో, వెళ్దామా? వెళ్దా, సరిపోయిందా? సరిపోయిందా నీకు? అది చూడు అసలుకి వాళ్ళ అమ్మని ఎట్లా పట్టుకోండి లిఫ్ట్లో కూడా. అరే ఏమనుకుంటున్నారు? అరే అక్కడే మాలో లేట్ అయిపోతే ఇంకా అక్కడి నుంచి రెస్టారెంట్కి వెళ్ళి రెస్టారెంట్లో తినేసి వెళ్ళారు. డాడీ డాడీ అంట ఆపమంటుండు, కార్ ఆపాలంట. ఇక్కడ ఈ రోడ్ అప్పుడు వస్తుంటే గుర్తుపట్టినాడు, ఇది ఇక్కడ చూసి నా డాడీ డాడీ అంటుండు. లుక్ ఎట్ ద మూన్. ఫుటేజ్ చూడ ఏమైనా ఉందా? అండ్ దెన్ ద హార్డ్ ఈటింగ్ మూమెంట్ హస్ కమ్. ప్రసన్న హ్యాస్ టు లీవ్. చాలా డేస్ అయిపోయింది విహాన్ని వదిలేసి ప్రసన్న వెళ్ళి ఆఫీస్కి. Vihan, Mama going to office. Hi. బస్ అక్కడ వెయిట్ చేస్తా ఉంది. 5 minutes లేట్ వచ్చాను. ఎటు చూస్తా ఉన్నాడు చూడాడు. ఆడి అప్పుడు ఎట్లా చూస్తున్నావురా మమ్మీని? ఆడు వాళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్ళిందా అని చూస్తున్నాడు. వెర్ ఇస్ మమ్మ? అక్కడికి వెళ్ళిందా? అది వెళ్ళిపోయింది బస్సు. బస్ వెళ్ళిపోయింది. బస్ వాడు బస్సు వెళ్తుంటే వెనక చూస్తున్నాడు. బస్ ఏది? బస్సు వెళ్ళిపోయింది. ఏమైంది తా? ముఖం చూపిరా, బాధపడుతున్నా. మళ్ళీ పెళ్ళి చెప్పేసి ఏమైంది బుజ్జి? ఏమైంది కన్నా?